హాయ్ గాయ్స్. ఇప్పుడైతే నేను చెప్పబోయే విషయం అయితే కొత్తగా కోళ్ళ ఫామ్ పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇందులో అయితే నేను పూర్తిగా మీకు మొత్తం చెప్తాను. నేను అసలు మనం ఎన్ని కోళ్ళు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, సో మనం ఎన్ని పెట్టెలు తెచ్చుకొని మనం ఫామ్ని అయితే రన్ చేయొచ్చు, మన ప్యూర్ నాటుకోళ్ళ విషయంలో మాత్రమే నేనైతే ఇప్పుడు చెప్పబోయే వీడియో అయితే పూర్తిగా ఉంటుంది. మీరు చూడండి. సో అస్సలు మిస్ చేయకండి. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. మీకు కోళ్ళ ఫామ్ పెట్టాలా లేదా అనే మాత్రం మీకు పూర్తిగా అయితే మీకు కొన్ని విషయాలు అయితే చాలా వరకు అయితే తెలుస్తాయి. సో మీరు దీన్ని బట్టి అయితే మీరు కోళ్ళ ఫామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఇది మీకు వీడియో అయితే చాలా విషయాలలో అయితే మీకు కొన్ని విషయాలు అయితే మీకు చాలా అయితే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోని బట్టి అయితే సో కనిపిస్తుంది కదా మన ఫామ్ వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కోళ్ళ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం మన దగ్గరలో ఉన్న ఊర్లలో కానీ అక్కడిక్కడ కానీ ఒక 80 కానీ ఒక 100 పెట్టెలు కానీ లేకపోతే ఒక 70 పెట్టెలు కానీ ఒక 60 పెట్టెలు కానీ తీసుకోండి. సో ప్యూర్ నాటుకోళ్ళు మినిమం కేజీకి పైన ఉన్నవి మంచి హెల్తీగా ఉన్నవి చూసి తీసుకోవాలి. మీరు తీసుకొని ఒక 10 పుంజులు, ఒక 8 పుంజులు తీసుకొని అయితే ఈ రకంగా మనం అయితే ఫామ్ పెట్టేసిన తర్వాత అయితే మనం ఈ ఫామ్లో అయితే ఆ పెట్టెలను అయితే వదిలేయాలి. ఒక స్టార్టింగ్లో అయితే ఇప్పుడు మన ఫామ్కి ఆ కోళ్ళు బయటికి వదిలేసినా కూడా మన ఫామ్కి మళ్ళీ అలవాటు కావాలి అంటే ఒక 10 డేస్ దాకా అయితే మీరు అందులో అయితే ఉంచండి. ఒక 5 డేస్, 10 డేస్, 15 డేస్ అయినా కానీ 10 డేస్ కానీ సో కంప్లీట్గా అయితే మీరు ఆ ఫామ్లోనే అయితే ఉంచండి. మీరు బయటికి అయితే రానివ్వద్దు. సో ఏం దాన కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇంకా మొత్తం లోపలనే ఇవ్వాలి. ఒక 10 రోజులు అయితే ఇవ్వాలి మనం. సో ఆ 10 డేస్ వరకు అయితే మనకు ఇప్పుడు స్టార్టింగ్లో తెచ్చినాం కాబట్టి అప్పటికప్పుడు అయితే కొన్ని కోళ్ళు అయితే ఇప్పుడు అలా ఒక 5, 6, 7, 8 కోళ్ళు అయితే గుడ్లు పెడతా ఉండి స్టార్ట్ చేస్తాయి. సో మనం గుడ్లు కలెక్ట్ చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి మనం. సో చూడండి నేను ఏ రకంగా అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసి ఉంచుకుంటున్నాను. సో ఈ రకంగా అయితే మీరు కూడా మీ ఫామ్లో అయితే స్టార్టింగ్లో గుడ్లు పెట్టినప్పుడు అయితే అవి పక్కకు పెట్టుకోవాలి. సో ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు అవ్వగానే అందులో ఉన్న ఒక 60, 80, 100 పెట్టెలు ఉంటాయి కదా, అందులో ఖచ్చితంగా 4, 5, 6, 8 ఖచ్చితంగా పొదుపు కూర్చుంటాయి అన్నట్టు. సో ఆ పొదుపు కూర్చున్నప్పుడు మనం ఒక 2 డేస్, 3 డేస్ దాన్ని కొంచెం కనిపెట్టి అయితే మనం ఆ గుడ్లు అనేది వాటి కింద అయితే మనం పొదిగేయాలి. మంచిగా ఇట్లా బాక్సులు అవి ఇవి సైడ్లకి ఆ జాలి లాంటివి మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని సో అందులో అయితే గడ్డి పెట్టుకొని అయితే మనం అందులో ఎగ్స్ అయితే పెట్టేసి సో ఆ కోడిని అయితే మనం పొదిగేయాలి. పొదిగించి ఒక 2 డేస్ అయితే దానికి కొంచెం మనం కప్పి పెట్టాలన్నట్టు. సో ఇది కనిపిస్తుంది కదా మనం గుడ్లు ఏ రకంగా అయితే అందులో పొదిగిస్తున్నామో సో ఇట్లా అందులో కోడి ఒక 2 డేస్ దాకా దాని మీద ఏదైనా కప్పేసేయాలి మనం. సో ఏంటంటే ఇంకా ఆ కోడి దాని మీద కంటిన్యూగా ఒక 2 డేస్, 3 డేస్ కూర్చోబెట్టినాం అనుకోండి, ఇంకా దాని నెక్స్ట్ నుంచి ఇంకా మన ప్యూర్ నాటుకోళ్ళు అనేది ఇంకా అది కిందికి దిగదు. ఇంకా అది మళ్ళీ దిగినా కూడా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. దాన తినేసి వాటర్ తాగేసి మళ్ళీ పోయి రప్పున పోయి దాని మీద కూర్చుంటుంది అన్నట్టు. సో ఆ రకంగా అయితే మనం పొదుపుకు అయితే కూర్చోబెట్టాలి. చూడండి ఇప్పుడు మన దగ్గర పిల్లలు కనిపిస్తున్నాయి కదా, సో మనం ఆ రకంగా మాత్రం మనం పొదిగిచ్చి అయితే మనం పిల్లల్ని తెప్పించుకొని అయితే సో మన ఫామ్ని అయితే మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనం 100 కోళ్ళతోటి కానీ 80 కోళ్ళతోటి కానీ చేస్తే ఇంకా మనం 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్లో ఇంకా మనకు ఖచ్చితంగా 1 మంత్కి అయితే మనకు ఆటోమేటిక్గా ఒక 40, 50, 60, 70, 80 పిల్లలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. సో అందులో కొన్ని చనిపోవడాలు అవన్నీ జరుగుతుంటాయి, అవన్నీ సహజం అండి. సో కొన్ని కోళ్ళు దొక్కేస్తాయి అన్నట్టు, అట్లా కొన్ని కోళ్ళు దొక్కేయడం వల్ల మేము చనిపోతూ ఉంటాయి, అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. సో 30 పిల్లలు వచ్చిన కాడైతే ఖచ్చితంగా ఒక 10 చనిపోతాయని మనం ఫిక్స్ అయిపోవాలి, 20 వస్తాయని అనుకోవాలి. సరే కాదు 20 కాకపోయినా ఆ 30లో 20 చనిపోయినా కూడా 10 అయితే ఖచ్చితంగా ఫైనల్గా అయితే మన దాకా ఉంటుంది అని చెప్పి మనం ఆ నమ్మకంతో అయితే మనం ఇంకా మైండ్లో అది పెట్టుకొని ఉండాలి మనం అన్నట్టు. ఇంకా సో మన ఎగ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకొని అయితే పొదుపు కూర్చోబెట్టుకోవాలి. ఇంకా నేను చెప్పాను కదా 10 డేస్ కాగానే అయితే మనం బయటకు వదిలేయచ్చు ఇంకా కోళ్ళను. సో చూడండి నేనైతే రోజు మార్నింగ్ టైంలో అయితే 5 or 6 ఆ టైంకి అయితే
చూడండి నేను కొంచెం ఇవాళ అయితే కొంచెం తొందరగా లేచాను నేను. సో నేను తొందరగా లేచాను కాబట్టి కొంచెం చీకటిగా ఉంది. సో నేను ఏ రకంగా అయితే కోళ్ళను బయటకు వదులుతున్నా చూస్తున్నారు కదా. సో ఈ రకంగా అయితే నేనైతే డైలీ అయితే బయటకైతే కోళ్ళను అయితే వదిలేస్తుంటాను నేను. సో అవి ఇంకా బయట ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాయి. సో మీ దగ్గర కూడా ఇట్లా ప్లేస్ అయితే మెయిన్ అయితే ప్లేస్ చూసుకోండి. సో ప్లేస్ ఎంత ఉండాలి, ఏంది, అదేంటిది అనేది మొత్తం అయితే నేను ఈ నా ఛానల్లో అయితే ఇంకో వీడియో అయితే చేశాను నేను. అది మీరు వీడియో అయితే చూడండి. సో ఈ రకంగా అయితే మనం కొంచెం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి మనం. సో ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత కూడా కోళ్ళు బయటికి వెళ్తాయా అంటే బయటికి వెళ్తాయండి. సో మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా అవన్నీ చూసుకోవాలి ఫస్ట్ మనం. అవన్నీ చూసుకున్న తర్వాతే మనం నాటుకోళ్ళ ఫామ్ అయితే స్టార్ట్ చేయాలి. సో మీరు ఎవరైనా తొందరపడి కొంచెం ఉన్న ప్లేస్లో అట్లా ఏమన్నా చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం మీరు తక్కువ కోళ్ళతో అయితే చేసుకోవాలండి. సో మన దగ్గర ప్లేస్ని బట్టి మనం మన దగ్గర ఎన్ని పెట్టెలు తెచ్చుకోవాలనేది డిసైడ్ అయిపోవాలి మీరు. ఇప్పుడు 100 పెట్టెలు అంటే ఇప్పుడు నా దగ్గర నేను 100 పెట్టెలు తెచ్చుకున్నాను అన్నట్టు. సో నా దగ్గర ఎంత స్పేస్ ఉంది ఏందనేది కూడా మీకు నేను మొత్తం చూపిస్తాను. సో మీ దగ్గర ఉన్న స్పేస్ని బట్టి మీ దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి మీరు కూడా అలాగే దానికి ఎంత తెచ్చుకోవాలి ఏంది అనేది పెట్టెలు అయితే సో ఆ రకంగా అయితే మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఒక్కసారి మనం పెట్టెలు పుంజులు తెచ్చుకున్న తర్వాత అయితే ఇంకా మనకు కంటిన్యూగా పిల్లలు అనేది వస్తూనే ఉంటాయి, ఎగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో మన ఎగ్స్ మన నాటుకోడి గుడ్లకైతే మంచి సేల్ ఉంటుంది అన్నట్టు. సో ఎగ్స్ అమ్ముకోవచ్చు మనం, పిల్లలు అమ్మవచ్చు. సో పెట్టెలు పుంజులు అనేది కొంచెం టైం పడుతుంది. అది మినిమం ఒక 1.5 year 2 years అయితే పడుతుంది. సో మనం పెద్దవి అమ్మాలంటే సో కొన్ని అయితే అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే కొన్ని కూడా అమ్మవచ్చు మనం. సో చూడండి మనం బయట అయితే ఏ రకంగా అయితే మన కోళ్ళు అయితే తిరుగుతూ ఉంటున్నాయో. సో ఈ రకంగా అయితే మనం బయట ఇప్పుడు నా దగ్గర ఇంత స్పేస్ ఉంది కాబట్టి నేను ఒక 100 కోళ్ళని అయితే తీసుకొని అయితే నేను ఈ రకంగా అయితే బయటికి వదిలేస్తున్నా. చూడండి కనిపిస్తుంది కదా మన ఫామ్ చుట్టూ అయితే. సో ఈ రకంగా మన లొకేషన్ ఎట్లా ఉంది ఏందనేది చూడండి. సో ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఊరికనే చూపడట్లేదండి. సో ఒక ఫామ్ పెడితే ఎట్లా ఉండాలి, సో ఎంత స్పేస్ ఉండాలి, ఏంటిది అసలు దీన్ని చూస్తే మీకు కొంచెం అన్న మీకు అవగాహన వస్తుంది అన్నట్టు. ఓహో ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంటే మనం ఇట్లా చేయవచ్చు అని మీకు కొంచెం మీ మైండ్కి కొంచెం క్లారిటీ వస్తుంది. సో నేను ఆ రకంగా మీకు అన్నీ నేను చూపిస్తున్నాను అన్నట్టు. సో దీన్ని బట్టి మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటారు ఏంటిది అనేది ఇంకా అది మీ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో ఇక బయట ఈ రకంగా మనకు ప్లేస్ ఉండడం వల్ల సో మనం ఒక 100 పెట్టెల దాకా అయితే మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. సో మనం పిల్లలు చేపించగలుగుతున్నాం, ఎగ్స్ సేల్ చేయగలుగుతున్నాం, ఎగ్స్ వస్తున్నాయి మన దగ్గరికి. సో అట్లా మనం రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. సో మనం కొన్ని పిల్లలు మనం సేల్ చేసుకోవచ్చు. సో కొన్ని అయితే మనం మన దగ్గర మన ఫామ్ రన్నింగ్ అవ్వాలి కాబట్టి సో కొన్ని మనం నడిపించుకోవచ్చు అన్నట్టు. సో అట్లా మనం కొన్ని అట్లా మనం చిన్నగా మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటా మనం చిన్నగా స్టార్ట్ చేసుకోవాలన్నట్టు అండి. సో ఈ రకంగా మీరైతే నేను చెప్పిన విధంగా అయితే మీరు అన్నీ అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇవన్నీ మీకు ఉన్నాయా, ఈ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండి మీరు అప్పుడు కోళ్ళ ఫామ్ అనేది పెట్టొచ్చు అని అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. సో కనిపిస్తుంది కదా ఇగో చూడండి మన లోపల అయితే ప్లేస్ ఎంత ఉంది ఏందనేది. సో ఇవి 2 డ్రమ్ములు అయితే మనం దాన కోసం ఇగో చూడండి ఇదైతే నూకలు అండి. సో ఇది నూకలు ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఒక 1 kg అనేది మనం బయట పోసేస్తే కోళ్ళు అన్నీ ఉరికొస్తాయి అన్నట్టు మన షెడ్లకి. సో అదైతే చిన్నపిల్లలకి ఇచ్చే ఫీడ్ అన్నట్టు. అది చిన్నపిల్లలకి ఇచ్చే ఫీడ్ ఏంటిదంటే అది ఫీడ్ మళ్ళీ ఆ దాన కాదండి. సో రైస్ మిల్లులో తవుడు అండ్ అది కలిపి ఉంటుంది, చిన్నగా ఉంటాయి అన్నట్టు. సో అదైతే చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటాం మనం. అది కొంచెం కోళ్ళకైతే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా రావులు సజ్జలు అవన్నీ 30 days ఉన్న పిల్లలకైతే ఇస్తుంటాం మనం. సో కనిపిస్తుంది కదా ఇక మన దగ్గర బయట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చూడండి తల్లితో పాటు ఉన్న పిల్లలు కనిపిస్తున్నాయి కదా. సో మనం కొంచెం మనం పుట్టిన పిల్లలు ఒక 5 days 10 days దాకా నేను కొంచెం లైట్ కింద పెడతాను, నేను ఇంకో బోన్లో పెడతాను అన్నట్టు. సో ఆ బోన్లో పెట్టేసిన తర్వాత ఒక 5-10 days 20 days అయితే అల్లా పెట్టి ఉంచుతాను నేను. సో మనం బెల్లం వాటర్ అవి అనేది న్యాచురల్గా కొన్ని మనం ఇస్తూనే ఉంటాం ఇంకా. సో అది ఇచ్చిన తర్వాత ఫైనల్గా అయితే ఒక 20 days దాటిన తర్వాత ఇందులో అయితే వేసేస్తాం అన్నట్టు. సో కనిపిస్తుంది కదా మన దగ్గర అయితే గుడ్డు సైజు ఎంత ఉంది ఏందనేది కనిపిస్తుంది కదా. సో మన దగ్గర గుడ్లు అయితే చాలా మస్తు క్వాలిటీతో అయితే చాలా పెద్దగా అయితే వస్తుంటాయి అన్నట్టు మన దగ్గర. సో గుడ్డు కనిపిస్తుంది కదా మీకు చూపిస్తున్నాను చూడండి.
సో చూడండి ఈ రకంగా అయితే మనం గుడ్డు కలెక్ట్ చేసి అయితే మనం కోళ్ళ కింద అయితే పొదిగిస్తున్నాం అన్నట్టు. సో అన్నీ అయితే మనం అట్లా పొదిగియడం ఇదంతా ఇట్లా ఇట్లా ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్తే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. సో మనం ఇంకా వేరే వేరే కోళ్ళు పెడితే ఇవన్నీ ఉండవు అన్నట్టండి. మన ప్యూర్ నాటుకోళ్ళు మనం చేస్తేనే ఎగ్స్ పిల్లలు ఇవన్నీ మనం ప్రాసెస్ చేయగలుగుతాం. వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సో మనం ఎవరిని బదలాడాల్సిన అవసరం అసలు లేనే లేదండి. ఎవరిని మనం బదలాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం పెంచుతున్న దానికి మన ప్యూర్ నాటుకోళ్ళకు ఉన్న డిమాండ్కి ఆటోమేటిక్గా మన దగ్గర కస్టమర్లు వస్తూనే ఉంటారు. సో ఈ రకంగా మీరు చిన్నగా ఏమన్నా చేయాలి, ఖచ్చితంగా మనం ఒక ఫామ్ పెట్టాలి అనుకుంటే మాత్రం నేను ఈ వీడియోలో చెప్పినట్టు మాత్రం మీరు ప్రతిదీ చూసుకొని అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా మన దగ్గర ఏ రకంగా ఎట్లా ఉంది ఏందనేది చూడండి. ఇక దూరం నుంచి వెళ్ళి కూడా మీకు చూపిస్తున్నాను మన ఫామ్ అయితే. సో ఇది మన చింత చెట్టు కనిపిస్తుంది కదా. సో డైలీ మనం ఇక్కడ కూర్చొని అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో మనకు కొంచెమైనా డైలీ అయినా ఒక 2 అవర్స్ కానీ ఖచ్చితంగా అయితే మన షెడ్యూల్ అయితే డైలీ ఒక 2 అవర్స్ అయితే మనం దాంట్లో కేటాయించాలి. సో ఏ కోడి ఏం చేస్తుంది, అవి డల్లుగా ఉన్నాయా, ఏమున్నాయి, ఎట్లున్నాయి అనేది అవన్నీ చూసుకోవాలన్నట్టు అండి మనం. సో ఏదో పెట్టినామంటే పెట్టినాం వదిలేసినాం అన్నట్టు కాకుండా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం ప్రతి కోడిని. సో చూడండి ఇగో బయట అయితే ఎట్లా తిరుగుతూ ఉంటున్నాయో. సో ఇగో బయట కొన్ని పక్కన పొలాలు ఉన్నాయి కదా. సో వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అయితే పిండి అది ఇది అంటారు కదా, దానికి సంబంధించిన అయితే అందులో చల్లుతూ ఉంటారు. సో ఆ టైంకి అయితే మనకు చెప్తారు. సో మనం ఆ టైంలో అయితే మనం కోళ్ళని అయితే బయటకు వదలడం అయితే జరగదు. ఒక 1 డే 2 డే ఇక తర్వాత ఏముండదండి. అది ఎప్పుడూ ఒకసారి జరిగేది అన్నట్టు. సో కనిపిస్తుంది కదా చూడండి. ఇంకా చుట్టుపక్కల పొలాలలో వాటర్ అవి ఉంటాయి. ఇంకా మన కోళ్ళు అనేది ప్రశాంతంగా తాగుతూ ఉంటాయి. సో ఇంకా మనం ఊకుకే వాటర్ డ్రింకర్లు కడగడం అట్లాంటిది అనేది ఏం ఉండదండి. మనం బయట బేషన్స్ అవి పెట్టి అయితే మనం పెట్టేస్తాం, వాటర్ తాగేస్తూ ఉంటాయి అన్నట్టు. సో చూడండి బయట కూడా ఎంత మంచి వాటర్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. సో అట్లా తాగడం మన కోళ్ళకైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే రావండి. సో అప్పుడప్పుడు మనం మెడిసిన్స్ అవి ఇవి అన్నీ ఇస్తూనే ఉంటాం మన కోళ్ళకి. సో చూడండి ఇంత మన ఫామ్ చుట్టూ చూడండి మనం ఏ రకంగా ఫినిషింగ్ పెట్టుకొని ఉంచుకున్నామో. సో ఈ రకంగా అయితే మనం చేస్తూ మన ఫామ్ని అయితే నడిపించవచ్చు అండి. సో నేను చెప్పిన విధంగా అయితే మీరైతే ఇన్ని పెట్టెలు తెచ్చుకొని అయితే సో మన ఫామ్ని అయితే మీరు రన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే 100% మనం సక్సెస్ అవుతామండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫుల్ మంచు పట్టడం వల్ల అయితే పొలాలు అయితే అన్నీ ఫుల్ వాటర్తో ఉందండి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా పిల్లలు కావాలన్నా, ఎగ్స్ కావాలన్నా, పెట్టెలు కావాలన్నా, ఏది కావాలన్నా సరే సో నా నెంబర్ అయితే 9505130517. సో ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే అయితే ఖచ్చితంగా అయితే మీరు కొత్త ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం పెట్టెలు అయితే నేనైతే అరేంజ్ చేయగలుగుతానండి. సో నేను ఖచ్చితంగా అయితే మీకు ఎక్కడ కావాలన్నా కూడా నేను కొరియర్ ద్వారా కానీ ఏ రకంగానైనా పంపిస్తా. మీకు వీలు కుదిరితే మాత్రం మీరు వచ్చి కూడా చూసుకొని తీసుకెళ్ళొచ్చు. సో మీరు వచ్చి తీసుకెళ్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో చూడండి మన చుట్టుపక్కల అయితే ఇంత ప్లేస్ ఉంది. సో ఈ రకంగా మీరు కూడా ఈ రకంగా మొత్తం చూసుకోవాలన్నట్టు అండి. సో ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను.